నటభూషణ శోభన్ బాబు హీరోగా, దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో యువ చిత్ర అధినేత కాట్రగడ్డ మురారి గోరింటాకు చిత్ర నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు. హీరోయిన్ కోసం వేట మొదలైంది. చాలామందిని చూశారు, ఎవరూ నచ్చలేదు. అప్పుడే తమిళం బాలచందర్ అవర్ తోడర్ కథ చిత్రాన్ని చూశారు. అందులో హీరోయిన్గా నటించిన యువతి వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఆమెతో మాట్లాడి హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆమె సుజాత. అలా గోరింటాకు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుజాత ఆ తరం అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు సరసన నటించారు. చిరంజీవికి సోదరిగా నటించిన సుజాత ఆయన సరసన ప్రేమ తరంగాలు చిత్రంలో కథానాయికగా నటించారు. అలాగే కృష్ణరాజు, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లకు తల్లిగానూ నటించారు. తనదైన అభినయంతో ఆకట్టుకుని తెలుగు వారి మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుజాత సినీ జీవిత విశేషాలు మీకోసం. సాత్విక అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సుజాత. 1952 డిసెంబర్ 10న ఆమె శ్రీలంకలో జన్మించారు. సొంత ఊరు మాత్రం కేరళలోని మరదు గ్రామం. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడ్డారు. ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కేరళకు తిరిగి వచ్చేసింది ఆ కుటుంబం. సుజాత 10వ తరగతి వరకు చదువుకున్నారు. సినిమా మాసియా అనే మలయాళ పత్రికలో ఒకసారి సుజాత ఫోటో ప్రచురితమైంది. అది చూసి నాటకాల్లో నటిస్తావా అని చాలామంది అడిగారు. సుజాత అన్నయ్యకు కూడా నాటక రంగం అంటే అభిమానం ఎక్కువే. అందుకే అన్నయ్య కూడా నచ్చజెప్పడంతో నాటకాల్లో నటించడానికి ఒప్పుకున్నారు సుజాత. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో 14 ఏళ్ల వయసులోనే తపస్విని అనే మలయాళ చిత్రంలో తొలిసారిగా నటించారు సుజాత. ఆ తర్వాత చాలా మలయాళ చిత్రాల్లో నటించారు. ఇందులో గ్లామర్ పాత్రలు కూడా కొన్ని ఉన్నాయి. 1974లో తమిళ దర్శకుడు కె బాలచందర్ అవళ్ ఒరు తొదర్ కథై చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. అందులో కొత్త హీరోయిన్ కోసం ఆయన అన్వేషిస్తున్నారు. దాదాపు 100కు పైగా అమ్మాయిల స్క్రీన్ టెస్ట్లో పాల్గొన్నారు. వాళ్లలో సుజాత కూడా ఉన్నారు. అయితే అదృష్టం సుజాతనే వరించింది. ఆ సినిమాలో కవితగా సుజాత నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో హీరోయిన్గా దూసుకుపోయారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ అంతులేని కథలో జయప్రద హీరోయిన్గా నటించారు. సుజాత నటించిన ఎన్నో విజయవంతమైన తమిళ చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. దీపం. ఇదే చిత్రాన్ని అమరదీపం పేరుతో కృష్ణరాజు తెలుగులో తీశారు. అవరగళ్ కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ కాంబినేషన్లో ఇది కథ కాదు పేరుతో వచ్చింది. అన్నైకిలి. ఇది వాణిశ్రీ హీరోయిన్గా రామచిలుక పేరుతో తయారైంది. అండమాన్ కాదలి. ఈ చిత్రాన్ని ఏఎన్ఆర్, వాణిశ్రీ జంటగా అండమాన్ అమ్మాయి పేరుతో రీమేక్ చేశారు. 1975లో ఉరవసొల్లు ఒరుగన్, 1976లో అన్నైకిలి, 1977లో అవరగళ్ చిత్రాలతో వరుసగా 3 ఏళ్లు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకొని హ్యాట్రిక్ సాధించారు సుజాత. 7 ఏళ్ల వ్యవధిలోనే 40 చిత్రాల్లో నటించి తిరుగులేని నాయికగా ఎదిగిన సుజాత హఠాత్తుగా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు. తమ ఇంటి యజమాని కొడుకు జైకర్ హెన్రీని ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. బరువైన పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా అలసిపోయిన సుజాత నట జీవితానికి స్వస్తి పలికి భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయారు. అయితే అక్కడి సాంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. ఆమెలోని నటి కుదురుగా ఉండనివ్వలేదు. కాన్పు కోసం ఇండియా వచ్చిన సుజాత ఇక అమెరికా తిరిగి వెళ్ళలేదు. దాంతో జైకర్ కూడా వచ్చేశారు. సాధారణంగా కథానాయకుల సినీ జీవితం పెళ్లితో పూర్తవుతుంది. కానీ సుజాత పెళ్లి తర్వాతే హీరోయిన్గా రాణించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం గోరింటాకు.
3 నెలల బాబుతో ఆమె ఆ షూటింగ్లో పాల్గొన్నారు. తెలుగులో నటించమని అంతకుముందు ఎవరన్నా అడిగితే నాకు ఆ భాష రాదు, అందుకే నటించను అని చెప్పేవారు సుజాత. కానీ ఈ పాత్రకు మీరైతేనే బాగుంటారు అని రచయిత్రి కె. రామలక్ష్మి పట్టుబట్టి మరీ ఒప్పించారు. భయపడుతూనే గోరింటాకు చిత్రం అంగీకరించారు సుజాత. ఆమె భయపడినంతా జరిగింది. ఆ సినిమాలో ఒక పెద్ద డైలాగ్ చెప్పడానికి ఏకంగా 16 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. భాష రాకపోతే అవమానమని భావించి పట్టుదలతో తెలుగు నేర్చుకున్నారు సుజాత. మొదట్లో ఆమెకు సరిత డబ్బింగ్ చెప్పేవారు. పసుపు పారాణి చిత్రం నుంచి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. గోరింటాకు సినిమాతో ఆమె బిజీ అయ్యారు. ప్రియురాలిగా, ఇల్లాలిగా, తల్లిగా ఎన్నో విలువైన పాత్రలు పోషించారు. దాసరి దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు చేసిన సుజాత ఆయన సరసన సూరిగాడు, నాన్నగారు వంటి చిత్రాల్లో నటించారు. తమిళంలో బాలచంద్ర గారు నాకు నటిగా జన్మనిస్తే తెలుగు చిత్రాల ద్వారా దాసరి గారు పునర్జన్మనిచ్చారు అని కృతజ్ఞతాస్వరంతో చెప్పేవారు సుజాత. సుజాత పేరుతోనే ఓ చిత్రాన్ని నిర్మించిన ఘనత దాసరిది. మహాపురుషుడు చిత్రంలో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన సుజాత ఆయన సరసన 2 చిత్రాల్లో నటించారు. ఏఎన్ఆర్తో నటించినవన్నీ అద్భుత చిత్రాలే. తన తొలి చిత్ర కథానాయకుడు శోభన్ బాబుతో 5 చిత్రాల్లో, హీరో కృష్ణతో 2 చిత్రాల్లో, కృష్ణంరాజుతో 5 చిత్రాలు చేశారు సుజాత. చిరంజీవికి అక్కగా సీతాదేవి చిత్రంలో నటించిన సుజాత ఆయన సరసన ప్రేమ తరంగాలు చిత్రంలో నటించారు. తమిళంలో శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ సరసన నటించారు. మధ్యతరగతి ఇల్లాలిగా ఎక్కువ పాత్రలు పోషించారు సుజాత. 7 అంతస్తుల మేడ, పసుపు పారాణి, సుజాత, సర్కస్ రాముడు, సంధ్య, బహుదూరపు బాటసారి, వంశగౌరవం, సూత్రధారులు వంటి చిత్రాలు సుజాతకు మంచి పేరు తెచ్చాయి. చక్కటి కట్టు బొట్టుతో ఆమె ఆకట్టుకున్నారు. ప్రారంభం నుంచి సాత్విక పాత్రలు, సంసారపక్షమైన వేషాలు ఎన్నుకునేవారు సుజాత. తెరపై ఆమె పోషించిన పాత్రలు ఎంత హుందాగా ఉండేవో సెట్లో కూడా అలాగే మెలిగేవారు. సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుతూ తన పని చేసుకుపోయేవారు సుజాత. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాల్లో సుజాత నటించారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం మీనా నటించిన వెంగమాంబ. నాయికగా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక పాత్రలకు పరిమితం అయ్యారు. చంటి సినిమాతో అమ్మగా అందరి ప్రశంసలు పొందారు. పెళ్లి చిత్రంలో కోడలి కోసం కొడుకుకి విషమిచ్చి చంపే తల్లి పాత్రలో సుజాత నటనకు మంచి మార్కులు పడ్డాయి. నంది అవార్డు కూడా వచ్చింది. శ్రీరామదాసులో దమ్మక్కగా ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోయే పాత్ర పోషించారు సుజాత. నటిగా సంతృప్తికరమైన జీవితం గడిపిన సుజాత వైవాహిక జీవితం మాత్రం విషాదభరితమని చెప్పాలి. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న జయశంకర్ ఆమెకు నరకం చూపించాడు. ప్రారంభంలో అతను పచ్చళ్ళ వ్యాపారం చేసేవాడు. విదేశాలకు పచ్చళ్ళు పంపించేవాడు. ఆ వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో తర్వాత పూర్తిగా భారీ సంపాదన మీదే ఆధారపడ్డాడు. సుజాతతో కలిసి షూటింగ్స్కి వెళ్ళేవాడు. సెట్లో ఆమె ఎవరితోనైనా కాస్త నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానం పెంచుకొని ఇంటికి వెళ్ళాక మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. అందుకే సుజాత సెట్లో ఎవరితో కలవకుండా ఓ పక్కన ఒదిగి ఉండేవారు. భర్త ఎంత హింసిస్తున్నా భరిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు సుజాత. కొడుకు సాజిద్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్గా స్థిరపడ్డారు. అయితే విపరీతమైన మానసిక ఒత్తిడి సుజాత ఆరోగ్యాన్ని కుంగదీసింది. 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆమె గుండెపోటుతో 2011 ఏప్రిల్ 6న నటరాజులు ఐక్యమయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.